నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. మరి ఈరోజు సిరిసిల్ల రవి ఇంటి దగ్గర ఉన్న మనము బీసీ పద్మశాలి అంటే ఈరోజు బీసీ 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 అని మనకు అనేక మీటింగ్లు జరుగుతున్నాయి తెలంగాణ స్టేట్లో. ఇలా తిరుమల మల్లన్న కానీ చూసుకున్నా కానీ అంటే ఇప్పుడు ఎక్కువ తిరుమల మల్లనే మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఆర్ కృష్ణ కంటే ఎక్కువ ఆయనే ఎగేస్తుండు ఓన్లీ బీసీ బీసీ అని. అంటే బీసీలో ఎన్నో వర్గాలు ఉంటాయి. బీసీలో ఇప్పుడు మనము పద్మశాలి బిడ్డ దగ్గర సిరిసిల్ల పట్టణంలో మనం రాజన్న సిరిసిల్ల. ఈరోజు మన ముందు సిరిసిల్ల రవీందర్ మన ముందున్నాడు. మరి ఆయన తెలిసిన వరకు మన ఇక్కడ పద్మశాలి ఎంతమంది ఉన్నారు, మరి పద్మశాలి ఎందుకు ఏకమైతే లేరు, మరి పద్మశాలి ఎందుకని ఒకటైతే లేరు అని ఆయన ద్వారా మనం తెలుసుకుంటాం. నమస్తే రవి గారు, నమస్కారం. బాగున్నా సార్. వాస్తవానికి మీరు ఉన్నారనుకుంటా. మొన్న బహిరంగ సభ ఒకటి తిరుమల మల్లన్న ఏం లేదన్నా కానీ ఒక 2 లక్షల మందితోని పెద్ద సభ జరిగింది బీసీ గురించి. ఇలా బీసీల గురించి మాట్లాడుతారు కానీ ఇలా కుర్మా కానీ లేకపోతే మున్నూరు కాపు కానీ లేకపోతే గౌడ్స్ కానీ ముద్రాజ్ కానీ ఇవ్వాల వర్గాలు వాళ్ళకు గట్టిగా ఉన్నాయి రవి గారు, అంతేనా? అవును. కానీ ఈరోజు తిరుమల మల్లన్న ఆ బహిరంగ సభలో ఒక్క పద్మశాలి బీసీ బిడ్డ కూడా మాట్లాడలేదు. దానిపైన మనము ఓన్లీ మరి మన పద్మశాలీలు కూడా ఒకటయి ఒక ఐక్యంగా ఉండాలని కేకే ఛానల్ వల్ల మేము ఈ బీసీ పద్మశాలి విషయంలో మేము అడుగుతాం. మీరు ఏమంటారు దానిపైన? ముందుగా మీకు నమస్కారం. ఈ ప్రోగ్రామ్ చేసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ బీసీ బిడ్డగా, మీరు పద్మశాలి బిడ్డగా ఒక పద్మశాలి గురించి మీరు మాట్లాడుతూ ఉంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ బీసీ బిడ్డగా నేను చూతా చాలా రోజులు అంది మేము పద్మశాలిలో ఉండి కనీసానికి పద్మశాలి అనే పేరు పలుకుటానికి సుతా సిగ్గుపడుతున్నట్టు అనిపిస్తుంది నాకు ఇక్కడ. కానీ ఎందుకని అసలు నాకు అర్థమైతే దాదాపుగా తెలంగాణ స్టేట్ లోపల దాదాపుగా ఎంత లేదన్నా కానీ ఒక 20-25 లక్షల 30 లక్షల మంది మన పద్మశాలి ఉంటారు కావచ్చు. పద్మశాలీలు అనేట వాళ్ళు కనీసానికి మన తరఫున కొట్లాడటానికి ఒక రమణ గారు ఉండే పేన తప్ప, కానీ ఇంతవరకు సుతా మళ్ళా ఎవరు కానీ ఇంతవరకు సుతా పద్మశాలి లోపల ఎమ్మెల్యే లేదు అనిపిస్తుంది నాకు తెలిసిన వరకైతే. కాబట్టి మన పద్మశాలి లోపల మనం ఎందుకని ఐక్యత అయితలేము. పద్మశాలీలు బీసీబీలు గారా, పద్మశాలి గురించి మరి ఎందుకని వాళ్ళకి ఎందుకు మాట్లాడతలేరు? ఇవాళ తీర్మార్ మల్లన్న అనేటైనే బీసీబీలు అని చెప్పి మొన్న గప్పట్లో మనం ఎలక్షన్ అయినప్పుడు మీకు సిగ్గు లేదా శరాలు లేవా అని చెప్పి మాట్లాడేది, కేటీఆర్కి ఎట్లా ఓట్టేస్తారని చెప్పి మాట్లాడేది. మరి ఇవాళ బీసీబీలల్లా పద్మశాలి ఉన్నారో చెప్పి గుర్తుకొస్తలేదా? మరి పద్మశాలి గురించి ఏ స్టేజ్ మీద ఎందుకని మాట్లాడతలేరు నేను అడుగుతున్నాం. అదే మా ప్రశ్న. మాకు సుధా మేము బహిరంగ సభలో వరంగల్ లోపల జరిగిన సభ లోపల మేము చూసాము. రవి గారు ఇప్పుడు ఓకే, ఇలా తిరుమల మళ్ళీ మాట్లాడిన మనలో పక్క పెడితే ఇలా సిరిసిల్ల పట్టాలలో అంత ఏకేమే ఉన్నారా మీరు? సిరిసిల్ల పట్టణంలో ఏకేమైతే మా దాదాపు 80,000 మంది ఉన్నాం ఇక్కడ. దాదాపు 90% ఒకటే ఉన్నారా పద్మశాలీలు. 90% మేము అక్కల అందరం కలిసి ఒక్కసారి ఓటేసుకుంటే ఎమ్మెల్యే అవడానికి ఈజీ అయిపోతుంది. మా దగ్గర ఐక్యత లేకనే మమ్మల్ని విడగొట్టి పాలిస్తానికి గత 14 ఏళ్ళ సార్ 15 ఏళ్ళ సార్ కేటీఆర్ సార్ అంటే ఆయన ఉన్నాడు. నాకు రాజకీయ జన్మనిచ్చిన నేను రాజకీయంగా ఉన్నా మేము కనీసానికి మేము సిరిసిల్లని మర్చిపోనని చెప్పి మాట్లాడతాడు. సిరిసిల్లని మాట్లాడిపోనా అన్నోడు ఆయన నిలబడకుండా ఒక పద్మశాలి బిడ్డని నిలబెట్టి మరి ఎందుకని గెలిపించుకుంటలేడు? అవును, ఇలా నీదే గవర్నమెంట్ ఉంది కానీ నువ్వు ఎక్కడైనా గెలవచ్చు. ఇప్పుడు అది వచ్చిందా మరి? ఇప్పుడు మాకు పైలట్స్ అందే ఉంది కానీ మాకు అంత రాజకీయంగా అనుభవం లేక మేము ఇన్ని రోజులు బట్టి మేము సైలెన్స్. ఇప్పుడు నిద్రమా నుంచి బయటకు వస్తున్నాం, కొట్లాడతాం. బిడ్డగా ఇలా ఎమ్మెల్యేగా ఆయన గెలిచినప్పుడు మరి మనదాల్లోకి వెళ్ళి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాకి వెళ్ళి గెలిచడానికి మనోళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎమ్మెల్యే గానీ ఎంపీ గానీ మంత్రులు రావడానికి కూడా అవకాశం 90% పద్మశాలి ఉన్నాం ఇక్కడ. 90% మాదల్లో ఐక్యత లేక మమ్మల్ని విడగొట్టి పాలించడానికి ప్రయత్నం జరిగారు. ఇలా మీరు కెమెరా ముందు మీరు అంటారు ఇలా మేము కొట్లాడతలేమని, ఎందుకు మీరు వెనుకబడుతారు? ఇప్పటికి కూడా పద్మశాలి బీసీ బిడ్డలకి ఏ గవర్నమెంట్ కూడా గుర్తింపు లేదు. అన్ని కులాలకు గుర్తింపులు ఉన్నాయి సార్. మీ పద్మశాలి అనేది వెనుకబడిపోతారు. ఇప్పటికైనా మేలుకొని ముందుకు వచ్చేది ఉందా? మీరు అక్కడనే ఉంటారా? పద్మశాలీలకు ప్రత్యేక గౌరవం లేకపోతే మేము ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం. సిరిసిల్ల నుంచి స్టార్ట్ అవుతుంది, అది నా నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పద్మశాలి బిడ్డగా పద్మశాలి కొరకు ఐక్యంగా ఇప్పుడు నేను ఏది సిరిసిల్ల కాడ ఆశ్రమ సమన్వయ కమిటీ అధ్యక్షుడిగా నేను పోరాటం చేస్తున్నా, సరైన న్యాయం చేస్తున్నా అని చెప్పి ఆశ్రమంలో నేను అనుకుంటున్నా. ఇక ముందు అయినా పద్మశాలి కొంచెం ముందుండి కొట్లాడి పద్మశాలి బిడ్డగా పద్మశాలి గుర్తింపు రావడానికి 100% ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను మీరు ఒక పద్మశాలి మీటింగ్ బహిరంగ సభ పెడితే సిరిసిల్ల పట్టణంలో ఎంతమంది రాగలుగుతారు? పద్మశాలి మీటింగ్ ఆడబిడ్డలు కానీ, అన్నలు కానీ, తమ్ముళ్ళు కానీ, చెల్లెలు కానీ, మిగతా నాయకులు కానీ, అంటే ఓన్లీ మన పద్మశాలి బీసీలే మాట్లాడేది. దాదాపుగా 60% మంది ఇక్కడికి వస్తారు తప్పకుండా మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే. మరి మీరు ఒకసారి మీటింగ్ పెట్టుకొని అందరం ఒక్కటి ఇక్కడ ఉన్నోళ్ళు లేనోళ్ళు ఒక కాదనుకుంటా
ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా గరీబోడైనా అందరూ ఒక్కటి, కులం అనేది ఒకటి. మరి ఇలా మనం వెనుకబడిపోతున్నాము, మరి ఎందుకు వెనుకబడాలి, మనకు సర్వక్కులు ఉన్నాయి అని ఎందుకు కొట్లాడతలేరు ఇక్కడ? ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, బీసీబీకి 42% రిజర్వేషన్ తప్పకుండా కల్పిస్తామని చెప్పి చెప్తారు. చాలా సంతోషం, ఆయన నిర్ణయానికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. అలాగే అందులో సుధా మాకు బీసీబీ పద్మశాలకు సుధా ప్రత్యేక గౌరవం ఇస్తే చాలా సంతోషం. ఇవాళ ఆయన చెప్పినందుకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి చెప్తారు కదా, అందులో సుధా మాకు తగిన గౌరవం కల్పించకపోతే మేము ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది రాజన్న సిరిసిల్ల సమస్య విషయంలో రవి గారు మనకి రకం చెప్పారు. ఇదే రకంగా ప్రతి జిల్లాల, ప్రతి మండల, ప్రతి గ్రామంలో పద్మశాలి బీసీ బిడ్డలు అందరూ ఒకటాయి, ఒక ఏకమయ్యి ఒక్కటి కావాలి. ఇలా ఇలా రవి అయితే ఎట్లా మాట్లాడుతుండో, మేము ఈ కంచెలు మేము అడుగు స్టార్ట్ చేస్తాము, ఈ కంచెలు మేము మీటింగ్ స్టార్ట్ చేస్తాము, ఈ కంచెలు మేము కలిసికట్టుగా ఉంటాము, ఈ కంచెలు మేము ఒక బహిరంగ సభ పెట్టి మేము ఒక ఏకంగా ఉంటామని రవి అన్నట్టు ప్రతి జిల్లాల, ప్రతి మండల, ప్రతి గ్రామంలో పద్మశాలి బిడ్డలు ఉంటారు. అందరు ఒకటి కావాలని ఈ కేకేని తరపున అడుగుతుంది. ఎందుకు అడుగుతున్నామంటే ఇలా బీసీ అని రకరకాల సభలు పెడుతున్నారు. మరి పద్మశాలి అనేది మొత్తం వెనుకబడిపోయింది. మనకు కూడా సర్వ హక్కులు ఉన్నాయి. దాని మీద కొట్లాడడానికి ఈరోజు ప్రతి ఒక్క రవిలాగానే నాయకులు అందరూ బయట రావాలి, అందరూ ఒక్కటి కావాలని ఈ కేకేని తరపున అడుగు జరుగుతుంది. ప్రతి జిల్లాలో, ప్రతి మండలం ఒకటి కావాలి. ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.